ఏంట్రా పొద్దునుంచి ఎవరు రావడం లేదు? అదేనన్నా నాకు అర్థం కావడం లేదు. అదిగో వచ్చేసారు. ఏమయ్యా బయటికి రా. బయటికా? ఎందుకు? బార్ని మూసేయాలి, బయటికి రా. బార్ మూయమని చెప్పడానికి నువ్వెవరివి? మర్యాదగా నువ్వు బయటికి రాకపోతే మేము రప్పించాల్సి ఉంటుంది. ఇలా చూడండి, అమావాస్య నడకుండా నేను ఏమి చేయను. ఇలా చూడవయ్యా, ఈ ఊర్లో ఇక పైన అసలు బారే ఉండకూడదు. ఇలా చూడండి, ఈ నిర్ణయం ఒకరు తీసుకుంది కాదు, ఊరందరూ కలిసి తీసుకుంది. ఈ కొట్టుని మీరే మూసేస్తారా లేక మమ్మల్ని మూసేయమంటారా? ఇలా చూడండి, అయ్యి నడకుండా నేను ఏమి చేయను. ఏదైనా సరే అమావాస్యనే అడగండి. నోరు మోయ్. అమావాస అంట అమావాస, ఎవడ్రా వాడు? అన్నా మర్యాదగా చెప్తే వీళ్ళు వినరు గానీ మీరు ఊ అనండి. వీళ్ళ సంగతి ఏంటో మేం తేలుస్తాం. ఇలా చూడు మోహన్, అవన్నీ మనకొద్దు. ఇలా చూడవయ్యా, మర్యాదగా అడుగుతున్నాను, బార్ని క్లోజ్ చేస్తావా లేదా? అన్నా, వీడి మోంచి వదిలేయమంటన్నా. రేయ్, బయటికి అరే, రా. రేయ్, రండి, వదలండి. రండి, వదలండి. బయట పండి. ఎవరు ఇక్కడికి రాకూడదు. ఏయ్, రమేష్, అరే సత్య, ఏంట్రా అది? అదేం లేదు. ఏంటో అరే ఇదేం లేదబ్బా. అబద్ధం చెప్పుకో, ఏంటో చూపించు. అది ఏం లేదంటున్నాగా. ఎవరితో చెప్పండి రా, చూపించు. ఎవరి దగ్గర చెప్పకో. ఈరోజు మన ఇద్దరం మాత్రం తాగేద్దాం. బాటిల్ నివ్వరా. పోపా. ఎవరా? నేను సిటీకి వెళ్ళాను కదా, కొని గడ్లో దాచిపెట్టాను. తాగకపోతే కాలు చేతులు ఆడుతున్నాయబ్బా, పిచ్చి పట్టునట్టు అవుతుంది. అందుకే చాటుగా వెళ్ళి తాగేసి వచ్చేద్దాం రా, ఎవరికి తెలియకుండా. రేయ్, బుద్ధుందారా నీకు? నిన్న చనిపోయిన వాళ్ళ భార్య పిల్లల్ని చూస్తే నీకు తాగాలనిపిస్తుందారా? నీకు అంతే. ఒకవేళ నువ్వు చనిపోతే నీ పిల్ల పాపలు ఏమవుతారో కాస్త ఆలోచించరా. మత్తుకి దాసోహం అయ్యి తాగుబోతులుగా ఉన్నా ఎవ్వరూ బాగుపడలేదు. చెడ్డ అలవాట్లు నేర్చుకుని చెడ్డ పనులు చేసి మనం ఇన్ని సంవత్సరాలుగా చేసింది సరిపోదారా? మన ఊరు జనం అలాగే వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ద్రోహం చేసి ఏం సాధించబోతున్నావురా? ఇదిగోరా, తీసుకో, తాగరా, బాగా తాగు. సత్య, ఇక మీదటి ఈ తప్పు నేను చెయ్యను. దయచేసి నన్ను క్షమించారా? పర్వాలేదు లేరా, ఏమైందిరా ఇప్పుడు? నన్ను క్షమించారా, నన్ను క్షమించే. ఏంటి అమావాస, జనాలు మనల్ని చూసి ఎవరిక్కడికి రాలేదేంటి? ఉండండి అన్న, వస్తారు. ఏదైనా పనిలో ఉంటుంటారు. రే సత్య, మురళి, ఇలా రండిరా. అవును, మనం గ్రామానికి వస్తే ఆర్తులు గిరుతులు అన్ని తీస్తారుగా. ఇప్పుడేంటంటే అన్ని మారిపోయాయేంటి? ఆ రోజు చావులయ్యాయి కదా, అందుకే బాధగా ఉన్నారు. రండి బోర్లింగం, నిన్నే అంత విషయం తెలిసింది. నేను హైకమాండ్ విషయంగా ఢిల్లీ వరకు వెళ్ళాను. పాపం ఇలా జరిగి ఉండకూడదు.
మీరు ఇక్కడికి వచ్చి చేసేదంటూ ఏమీ లేదండి, వదిలేయండి. బోర్లింగం, ఏం ఇలా మాట్లాడుతున్నావు? నాకు మా అయ్యగారికి మన ఊరు ప్రజల మీద అభిమానం లేదనుకుంటున్నావా? పర్వాలేదులే అమావాస, బోర్లింగం ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నాడు, నేనేం పట్టించుకోవడం లేదులే. కొంతమంది రాజకీయ నాయకులకి సిగ్గనేదే లేదండి. సరే, దాన్ని వదిలేయండి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? చనిపోయిన వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని సీఎంతో మాట్లాడేసొచ్చాను. అందరి డెత్ సర్టిఫికెట్లు రెడీ చేసి నాకు చెప్పారంటే జరగాల్సిన పనులు నేను చూసుకుంటా. ఈ విషయాన్ని అందరికీ చెప్పేసి చనిపోయిన వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలియచేద్దామని వచ్చాను. అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి లేనిపోయిన అలవాట్లను అంటగట్టి ఊరినిలా నాశనం చేస్తున్నారే, మీరందరూ మనుషులేనా? నా భర్తే పోయిన తర్వాత మీ డబ్బు ఎవరికి కావాలి? వద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి. వాటి అన్నిటికీ బదులు అసలు మీరు ఈ మందుని ఆపొచ్చు కదా. మీకు కుదిరితే చట్టం నుంచి తాగుడు లేకుండా చేయండి చూద్దాం. పసిబిడ్డను ఏడిపించి బుజ్జగిస్తారు అంటారే, అది ఇదే. మీలాంటి రాజకీయ నాయకుల వల్లేనయ్యా మన దేశం బాగుపడకుండా ఉంది. మా అయ్యగారు అందరికీ మంచి చేయాలనుకుంటే వద్దంటున్నారేంటి? ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది కరెక్టో, ఏది తప్పో ఇక్కడున్న వాళ్ళందరికీ బాగా తెలుసు. మీ సహాయం మాకు అక్కర్లేదండి. వచ్చిన దారి చూసుకుని వెళ్ళిపోండి. అవునవును, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సరే, సరే, పోండి, పోండి, పోండి. చూసావా అమావాస, నీ కళ్ళ ముందే ఎంత అవమానం జరిగిందో చూసావా? ఇదంతా నాకు అవసరమా చెప్పు? కోప్పడకండి అన్నగారు, ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? నువ్వే కదయ్యా చెప్పావు నాకు ఇంతమంది అంతమంది ఉన్నారని. ఎక్కడయ్యా ఒక్కడైనా వచ్చి మన వైపు మాట్లాడా? ఊర్లో చాలా మంది చనిపోవడం వల్ల అందరూ బాధగా ఉన్నారన్నా. ఇప్పుడు ఫోన్ చేస్తాను, వస్తారు చూడండి. హలో, ఎవరు? హలో, నేనేనయ్యా, అమావాస్య మాట్లాడుతున్నా. నేను శాసనసభ్యుడు గారు తోట ఇంట్లో ఉన్నాం. సత్య, మురళి అందరినీ తీసుకొని వెంటనే ఇక్కడికి రా. సరే అన్న, ఇదిగో వస్తున్నా. త్వరగా రావాలి. ఎవరూ లేరన్నారు కదా, ఇదిగో వచ్చారు చూడండి. ఇప్పుడు ఏమంటారు? ఏంటయ్యా అందరూ ఒకలా ఉన్నారేంటి? ఏమైంది మీకు? వాళ్ళందరికీ ప్యాకెట్ సారా తాగి చనిపోమని నేను చెప్పానయ్యా, లేదా నేనెవరినైనా చంపానా? గాడిదకు జ్వరం వచ్చిందని దున్నపోతు కట్టుకట్టినట్టు వాళ్ళు దొంగసార తాగి చచ్చినందుకు నా మందు కొట్టు ముయ్యడం ఏంటి? మా అయ్యగారు చనిపోయిన కుటుంబాలకి 1,50,000 రూపాయలు ఇస్తానంటే కొవ్వెక్కిపోయి వద్దంటున్నారు. వద్దండి, వదిలేయండి. అందరూ కలిసి నన్ను అవమానించారు కదా, నష్టపరిహారం ఇస్తానన్నాను, అది తప్ప? ఆ బోర్లింగం మాట విని ఒకవేళ అతని వెంట మీరు వెళ్ళారంటే కడుపుకి మట్టే తినాల్సి వస్తుంది. ఊర్లో తాగుడు ఆపేశామని అయ్యగారిని ఎంత అవమానించారు, అదంతా మీరు చూశారు కదా. చూడండి అయ్యా, ఒకవైపు అవమానపడడం, ఇంకోవైపు సన్మానాలు ఇవ్వడం, ఇవన్నీ రాజకీయాల్లో మామూలే. నాకే బాధ లేదయ్యా, ఎవరూ బాధపడకండి, అందరూ ధైర్యంగా ఉండండి, మీ వెనకాల నే ఉన్నా. సేదు, కారులో మందు బాటలు ఉన్నాయి, అవి త్వరగా తీసుకురామ్మా. ఇదిగో చూడండి, ఓ 5-6 రోజులు గడవని, అంతలో అంతా మర్చిపోతారు. తర్వాత మందు కూడా తెరుద్దాం. 3 రోజుల నుంచి తాకుండా ఎలా అయిపోయారు చూడు. మీకోసం నేను ఎలాంటి మందు రప్పించానో మీకు తెలుసా? అయ్యా, అది తెరవకండి, తర్వాత మీకే సమస్య. ఓయ్, ఏంటయ్యా అంటున్నావు? మా ఊర్లో ఎవ్వరూ తాగరు. ఎవరైనా తాగితే అది తప్పు. ఇదంతా ప్రస్తుతానికే, ఎప్పటికైనా మీరు తాగి తీరాల్సిందే. అన్ని విషయాల్ని పక్కన పెట్టేసి రండయ్యా, కూర్చోండయ్యా, తాగుదాం, రండియా. ఇదిగో చూడండి, ఎమ్మెల్యేగా మీకు ఒక మర్యాద ఇస్తున్నాం. దయచేసి బాక్స్ ని విప్పకండి. మా ఊరి ప్రజల నమ్మకానికి ద్రోహం చేయకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే జరిగేది వేరు. మా అందరిది ఒకే నిర్ణయం, ఒకే తీర్మానం. ఇలా చూడండి, మీ అందరిని కొట్టి లోపల పడేయించేస్తా. ఏం చూద్దాం. మీ బెదిరింపులకేమీ మేము ఇక్కడ భయపడడం లేదు. ఏమయ్యా, మమ్మల్ని కొట్టిస్తామంటావేటే? మేమేం తప్పు చేసాం చెప్పు? వీడేంట్రా మనల్ని బయటికి నెట్టేది? మనమే వీళ్ళంతా తెలుద్దాం, రండి. రే శ్రీను,
ఆయన ఏం చేయొద్దు. రేయ్ అంతటికి ఈడే కారణం. ఈయన్ని ముందు లేపేయాలరా. ఏయ్, నువ్వు, రేయ్, 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 కొట్టండి. బయటికి రా. రేయ్, రేయ్, నా మాట వినండి రా. తీసుకురండి. రేయ్, రేయ్. కొట్టండి. కొట్టండమ్మా. తగిలించండి వీళ్ళకి. మళ్ళీ మనం ఏం చూస్తే వీళ్ళకి. కొట్టండి. చవేయండి. బాగా కొట్టండి. కొట్టండమ్మా. చూసారా బాగా కావాలండి. ఆపండి. ఆపండి, ఆపండి. అన్నా వీళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసా? ఏయ్, మీరు ఊరికి చూస్తాను. ఉండండి అన్న. కొట్టండమ్మా మీరు. కొట్టండి. కొట్టండి. ఆపు. అరే ఏంటండి ఏంటండి ఇదంతా? ఇలా చూడండి అయ్యా, నన్ను అవమానిస్తే నేను ఎవరో చూపించాల్సి వస్తుంది. మీరు ఎవరన్న విషయం ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు కదా. మా నోరుకొచ్చి వద్దు వద్దు అంటున్నా గానీ డ్రింక్స్ తాగమంటున్నాడు. ఎంత ధైర్యం ఉండాలి వీడికి. వీళ్ళు చెడిపోయిన మృగాలు లాంటి వాళ్ళు. వీళ్ళని ఇక్కడే చంపేయండి. రేయ్ వీళ్ళు పిల్లల కోసమే వీడు రాజకీయం నడుపుతున్నారా? ఊరికి మంచి చేస్తానని రాజకీయాల్లోకి వచ్చి ఇలా ఊరినే నాశనం చేసేశారు కదా. నేను పెద్ద తప్పు చేసేశాను, నన్ను క్షమించండి. ఇక మీదట అలా చెయ్యను. ఓటు వేయమని దండాలు పెట్టుకుని మన దగ్గరికి ఇలాగే వస్తారు. ఇక వదిలేయమంటూ ఇలా దండం పెట్టుకుని తిడతారు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఊరే నాశనం అయిపోతుంది. వాళ్ళని తిట్టడంలో ఎలాంటి ఉపయోగం లేదండి. ఇక నుంచైనా మనందరం మంచిగా ఉందాం. ఛీ, దొంగ ఎదవల్లారా. ఇటు చూడు బోర్లింగు, మేము పెద్ద తప్పు చేసేసాం, క్షమించి మమ్మల్ని వదిలేయండి. ఈరోజు మందు కొట్టు మూసేస్తాను. నువ్వేంటయ్యా క్లోజ్ చేసేది? నీ బార్ని ముందే మేము క్లోజ్ చేశాం కదా. నీకు ఇవన్నీ అవసరమా? ఫు! మీలాంటి వాళ్ళందరూ ఉండడం వల్లే మన దేశం బాగుపడకుండా ఇంకా ఇలాగే ఉంది. ఏంటిది బోలింగ్ సార్? ఇక్కడ ఏం జరుగుతోంది? ఏ ఇన్స్పెక్టర్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు? నన్ను ఇప్పమనండి. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు కదా. ఏది ఏమైనా బోలింగ్ సార్, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం పెద్ద తప్పు. సిగ్గు లేదు అసలు మీకు? ఇలా ఆశయంగా జీవించాలా ఏమిటి? వీళ్ళేదో ఊరికి మంచి చేస్తారనుకుని ఓటేస్తే మన జీవితాలనే నాశనం చేశారు. ఆగండి ఆగండి, ఒక నిమిషం ప్రశాంతంగా ఉండండి. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, ఈ ఊరి సమస్యని మేమే మాట్లాడి పరిష్కరించుకుంటాం. ఇకపై ఇలా జరిగిందంటే మేము ఊరుకోం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం చెప్పేశాం అంతే. ఇక దానికి అవకాశం ఉండదు. కట్టు విప్పండి, విప్పండి. ఏ వెళ్ళి త్వరగా విప్పండి. రండి సార్, రండి. కట్లు విప్పు, తప్పుకో. రండి సార్, బండి ఎక్కండి సార్. కూర్చోండి సార్.